ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించండి ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిను ఖండించండి ఢిల్లీలో పోలీసుల విద్యార్థుల లాఠీ చార్జిను వ్యవస్థాపక అధ్యక్షులు అభిజిత్, అదేవిధంగా మన దేశం గర్వించదగ్గ పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్, అలాగే లక్షలాది మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గత 24-25 రోజులుగా సోనం వాంగ్చుక్ ఆమర నిరాహార దీక్ష చేపట్టినటువంటి నేపథ్యం. అంతేకాకుండా చలో పార్లమెంటు కార్యక్రమం 4 రోజుల క్రితం పార్లమెంటు సెషన్స్ ప్రారంభమైనటువంటి మొదటి రోజు విద్యార్థులతో చలో పార్లమెంటు కార్యక్రమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపడుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు నిరంకుశంగా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మరి మహిళా విద్యార్థుల మీద కానివ్వండి వాళ్ళ శరీరాల మీద లాఠీలు ఖరారును తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. విద్యార్థులని ఒక రౌడీ షీటర్లాగా, విద్యార్థులని ఒక గూండాల్లాగా, విద్యార్థులని పేరు మోసిన గదిదొంగల్లాగా ట్రీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులు ఏదైతే విద్యార్థుల మీద పెట్టినటువంటి లాఠీ చార్జిని ఈ రోజు దాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఢిల్లీలో ఇప్పటికే ఆమర నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి మరి సోనం వాంగ్చుక్ గత అర్ధరాత్రి కేంద్ర మంత్రులు మేము హామీలు ఇస్తున్నాం, మీరు చెప్పినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి మరి రాతపూర్వకంగా హామీ రాత్రి ఇచ్చి మరి సోనం వాంగ్చుక్ ఆమర నిరాహార దీక్షను విరమింప చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల ఉద్యమాన్ని ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వారిని కఠినంగా శిక్షించడంతో పాటు మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహిస్తూ దేశ విద్యాశాఖ మంత్రి ఏమైనా కొద్దిగైనా గౌరవం ఉంటే, ఈ దేశ విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల కొంచెమైనా అవగాహన ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తూ విద్యాశాఖ మంత్రి కనుక రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు, వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినటువంటి నేపథ్యం. ఇప్పటికే ఢిల్లీలో అంతా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితి దేశవ్యాప్తంగా వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.